గ్రౌండ్లో దిగితే కప్పు మాదే, బయటికొస్తే దావత్ మాదే. ఎండనక వాననక కష్టపడి ఆడాం, కప్పు కొట్టాం. ఆ సక్సెస్ కిక్ మామూలుగా ఉండదు కదా, అందుకే ఈ సెలబ్రేషన్ ట్రీట్. ఉల్లిపాయలు కోయడం దగ్గర నుంచి గంటె తిప్పడం దాకా అంతా మా కుర్రోళ్ళే. ఆటలోనైనా వంటలోనైనా మా టీం తగ్గేదేలే. అయితే ఈ ఐక్యత ఒక్క ఆటతోనే ఆగిపోకూడదు. ముందు క్రిస్మస్ పండుగ వస్తుంది. ఈ గెలుపును ఎలాగైతే అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నామో, రాబోయే క్రిస్మస్ వేడుకను కూడా అందరం భాగం పంచుకొని ఐక్యమత్యంగా జరుపుకుందాం. నలుగురి సంతోషాన్ని పంచుకోవడంలోనే అసలైన పండుగ ఉంది.